బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపుపై నెలకొన్న సందిగ్ధతకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు విషయంలో గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే సదరు చిత్రం విడుదలకు కనీసం 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఈ నిర్ణయం వల్ల పెద్ద సినిమాల విడుదలకు వాటి బడ్జెట్ రికవరీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చిత్ర పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ 90 రోజుల నిబంధనను సవాల్ చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ టికెట్ ధరల పెంపు విషయంలో ఇప్పటి వరకు అనుసరిస్తున్న పాత విధానాన్నే పాటించాలని స్పష్టం చేసింది. తాజాగా రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు ప్రభుత్వ అనుమతితో అప్పటికప్పుడు రేట్లు పెంచుకునే అవకాశం మళ్లీ లభించినట్లయింది. దీనిపై మరింత సమాచారం కుమార్ చంద్ర అందిస్తారు. కుమార్, చెప్పండి, సుప్రీం తీర్పుపై మరి నిర్మాణ సంస్థలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నాయి? డీటెయిల్స్ తెలియజేయండి. సినిమా టికెట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు టికెట్లు రేట్ల పెంపుదలపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే టికెట్ల రేట్లు పెంచుతున్నట్టు సినిమా విడుదలకు 90 రోజుల ముందే మొత్తం వివరించాలని కూడా దీనిలో ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలక నిర్ణయంలో కూడా ఉందని చెప్పాలి, పొందుపరుచుందని చెప్పాలి. అయితే ప్రభుత్వం జీవో జారీ చేయాలని, అదేవిధంగా జనవరిలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి హైకోర్టు ఏదైతే ఉందో దానిలో ప్రభుత్వం జీవో జారీ చేయాలని కూడా దానిలో కీలకంగా అయితే మాత్రం చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం జీవో జారీ చేయాలని జనవరిలో చెప్పిన నేపథ్యంలో దీనిపై మైత్రి మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఉత్తర్వులను తాత్కాలికంగా అత్యున్నత న్యాయస్థానం అయితే నిలిపివేసింది. అంటే సినిమా టికెట్ల రేట్లపై పెంపుదలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం అయితే తీసుకున్న నేపథ్యంలో సినిమా టికెట్ల ధరపై మాత్రం తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులపై స్టే అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.